చెన్నై, బెంగళూరు, ముంబై ఇవన్నీ తీసుకున్నట్టు సిటీ పెరగడానికి ఆస్కారం లేదు. ఢిల్లీ చూస్తేనే పొల్యూషన్. సో మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెకండ్ ఆప్షన్లో ఉన్నట్లు కూడా కనిపిస్తున్నట్టు కూడా ఈ మధ్య లీకులు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్ని అసలు క్యాపిటల్ చేయాలని చెప్పి కూడా ఒక ఐడియా ఉందని చెప్పి కూడా ఈ ఒపీనియన్ ఇప్పటిది కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ 360 మొత్తం మనం తీసుకున్నామంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్నది ఒక హైదరాబాద్కి మిగతా సిటీస్తో పోల్చుకుంటే. అంటే హైదరాబాద్ కి ఎక్స్టెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇది దక్కన్ పేట మనం ఎంత దూరం వెళ్ళొచ్చు. లైక్ ఇటు వరంగల్ హైవేకి వెళ్తే వరంగల్ దాకా వెళ్ళొచ్చు, ఇటు మహబూబ్నగర్ దాకా వెళ్ళొచ్చు, అటు దేవరకొండ వరకు వెళ్ళొచ్చు, ఇటు సదాశివపేట జడ్చర్ల వరకు వెళ్ళొచ్చు, ఇటు ప్రజ్ఞాపూర్ సిద్దిపేట వరకు వెళ్ళొచ్చు. సో ఎవ్రీ హైవేలో చూసినా కూడా మనకు ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో సిటీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. దట్ ఏంటంటే ఈ క్యాపిటల్ కావడానికి రీజన్ ఏంటంటే ఢిల్లీలో హెవీ పొల్యూషన్ ఉండడం ఒకటి, ఈ వివిఐపీస్ కల్చర్ ఎక్కువగా ఉండడము, దాంతోపాటు ఏంటంటే ఈ చలికాలము ఈ ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో కొంతవరకు శీతాకాల సమావేశాలు లెక్క కొన్ని స్టేట్లో ఉన్నట్టుగా కొంత గవర్నెన్స్ని సౌత్ హైదరాబాద్లో ఎస్పెషల్లీ హైదరాబాద్లో చేస్తే బాగుంటుందనే ఉద్దేశం చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి నడుస్తున్న విషయం ఉంది. దట్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ ఇక్కడే ఉంది, ఆర్మీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, అన్ని సంబంధించినటువంటి రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో వాళ్ళకు ల్యాండ్ అవైలబిలిటీ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి మేబీ ఛాన్స్ ఉండొచ్చు మనకు. ఎందుకంటే దాంట్లో ఉద్దేశంగానే మనం అవుటర్ రింగ్ రోడ్ రైల్ కనెక్టివిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ హైదరాబాద్కి ఏది అడిగినా ఇచ్చేస్తున్నారు. సో మేబీ ఛాన్స్ ఉండే అవకాశమే ఉండేది. సో అందుకని ఏదైనా సరే RRR వరకు అసలు నమ్మకంగా మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం జరగవచ్చు, ఇలాంటి మార్పులు జరగవచ్చు, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్దగా చేద్దాం అనుకున్నామా మనం? ఒకప్పుడు 50-60 లక్షల అపార్ట్మెంట్ దొరికేది, ఇవాళ 10 కోట్లు పెడితే కానీ రాని సిచ్యువేషన్ ఉంది. సో ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి బడ్జెట్లో ఎవరికి నచ్చినట్టుగా లివింగ్ కెపాసిటీ, అంతే లగ్జరీ లివింగా మనం అడ్జస్ట్మెంట్ లివింగా అనేది చూడకుండా మన స్థాయికి మన బడ్జెట్కి తగ్గట్టుగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఎవరైనా మీ భవిష్యత్ అవసరాల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అవుట్ ఆఫ్ ది సిటీ వెళ్ళండి. మనం సిటీకి అవుట్స్కట్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తేనే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి హైదరాబాద్ అవుట్స్కట్లోకి వెళ్ళి, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర, కనెక్టివిటీస్ ఉన్న దగ్గర డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయండి. వచ్చే 5 ఏళ్ళు, వచ్చే 10 ఏళ్ళలో హైదరాబాద్ ఇంతకు 10 రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు పెట్టిన పెట్టుబడి మరింత పెరగడానికి ఛాన్స్ ఎక్కువ. గవర్నమెంట్ వచ్చి కూడా 2 years అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ అయిపోతే ఎలక్షన్ టైమే అంతా. సో పబ్లిక్ ఎందుకు ఇంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? పబ్లిక్ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ వీళ్ళ ఆలోచన కూడా ఏ విధంగా ఉంది? సో అలా ఏం లేదు, కొంచెం చిన్న బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మార్కెట్ రెసిషన్ ఉన్నమాట వాస్తవం. వాళ్ళ వల్ల చిన్న బిల్డర్స్ ఇబ్బంది పడుతున్నారు, కానీ పెద్ద బిల్డర్స్ ఎవరు మార్కెట్లో ఆగినట్టు కనిపించాలి. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా సెకండ్ ప్రైవేట్లు అందరూ లాంచ్ చేశారు. ASBL లాంటి వాళ్ళు 1 day 1000 crores ఇన్వెస్ట్మెంట్ క్యాచ్ చేశారు వాళ్ళు. సో ప్రాపర్టీ సేల్ చేసుకోగలిగినారు. MSN వాళ్ళు కూడా చాలా పెద్ద MSN1 అని వారు 1000 కోట్ల రూపాయలు బిజినెస్ చేశారు. నిజమే, అంత బయట ఉంటాయి కదా అంత కూడా. సో ఏంటంటే అది ఇప్పుడు కాదు, డెలివరీ ఇప్పుడు కాదు, ఇప్పుడు రెడీ టు ప్రోడక్ట్ మార్కెట్లో లేదు ఎవరి దగ్గర కూడా. ఇప్పుడు నాకు 2 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ కొంటా అంటే దొరికే ప్రాపర్టీస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ 3 years డెలివరీ అయ్యే ప్రోడక్ట్లు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 3 to 4 years పడుతుంది. ఇప్పుడు ASBL 1000 crores చేసిందంటే ఆ ప్రోడక్ట్ ఇప్పుడు రెడీగా లేదు, ఇమీడియట్గా ఇచ్చే డెలివరీ ప్రోడక్ట్ కాదు అది. 3 years తర్వాత వచ్చేటువంటి ప్రోడక్ట్. సో మీకు 3 years తర్వాత ఇవాళ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు 3 years ఎంత రిటర్న్స్ వచ్చేదని మీరు ఎక్స్పెక్ట్ చేయండి. సో హైదరాబాద్లో నెక్స్ట్ 6 monthsలోనే 6 months to 1 yearలో 20 to 30% ప్రాపర్టీ పెరిగే అవకాశం ఉంది, ప్రైస్ పెరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉన్న ప్రైస్కు 20 to 30% పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ రోజుకు కొద్దిగా స్థిరంగా ఉంటుంది, దాంతోపాటు కొద్దిగా పెరుగుతుంది. మార్కెట్ కూడా పాజిటివిటీ కనపడుతుంది. లాస్ట్ 3 to 4 monthsతో కంపేర్ చేస్తే లాస్ట్ 2 months నుంచి కొద్దిగా మార్కెట్ డిఫరెంట్గా కనపడుతుంది, పాజిటివిటీ ఉంది మార్కెట్లో. సార్ ఫార్మ్ ల్యాండ్స్, ఓపెన్ ప్లాట్, అపార్ట్మెంట్, ఈ మూడిట్లో బెస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అంటే ఏం చెప్తారు? అంటే బడ్జెట్ క్రైటీరియా అండి, డెఫినెట్గా బడ్జెట్. మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఉంది, ప్లాట్ ఉంది, ఉండటానికి ఉంది, లేదా పిల్లల భవిష్యత్తుకు ఉండాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి కనెక్టివిటీ, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా రూపాయి వచ్చే అవకాశం డెఫినెట్గా ఉంటుంది మనం పెట్టేదానికి. సో ఫార్మ్ ల్యాండ్ అనేది ఏంటంటే కొద్దిగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లో చూడం ఫస్ట్ థింగ్ మనం, ఎందుకంటే అది మనము ఏదో వీకెండ్లో వెళ్ళడానికో లేదా ఎప్పుడన్నా సరదాగా వెళ్ళి ఉండడం కోసము
చూసుకోవాలనే దానికే చూస్తాం మనం. దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూడొద్దు. ఓకే. ఎందుకంటే మనం ఫామ్ ల్యాండ్ ఎక్కడో 2 గుంటలో 3 గుంటలో 5 గుంటలో తీసుకుంటాం. దాన్ని సరదాగా వెళ్ళి ఏదో వీకెండ్ ఎంజాయ్ చేయడానికో, లేకపోతే మనకు నచ్చినట్టుగా ఫార్మింగ్ చేసుకోవడానికో, లేదా మనకు నచ్చిన మొక్కలు పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూడలేము. అయినా కూడా భూమి కాబట్టి డెఫినెట్గా దాని ప్రైస్ ఎవ్రీ డే పెరుగుతుంటుంది. అక్కడ సరౌండింగ్ డెవలప్మెంట్ బట్టి దానికి కూడా అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ మీ అంచనా ప్రకారం మార్కెట్ ఎంత పర్సెంటేజ్ పెరిగింది అనుకోవచ్చు ఈ మధ్య కాలంలో? ఈ మధ్యలో ఒక 3 to 5% అయితే కరెక్షన్ అయింది. ఎంక్వైరీస్ ఎలా ఉన్నాయి? ఎంక్వైరీస్ పెరిగాయి, అందుకే 3 to 5% చెప్తున్నాను నేను. ఓకే, 3 to 5%. 5% అయితే కరెక్షన్స్ ఉన్నాయి. పాజిటివిటీ పెరిగింది ఉన్న మార్కెట్ మీద. ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ 30% మార్కెట్ గ్రో అవుతుంది అనుకోండి, దాని మీద ఒక 5% పెరిగింది. సో బాగానే ఉంది, పాజిటివ్ ఉంది. మేబీ నేను అనుకుంటున్నాగా నవంబర్ వరకు మార్కెట్ కొద్దిగా స్థిరంగా ఉండే అవకాశం ఉంది, మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. మేబీ 2026 ఆర్ డిసెంబర్ నుంచి 20 to 30% మార్కెట్లో ప్రైసెస్ మాత్రం డెఫినెట్గా హైక్ అవుతాయి. ఇలాంటి క్రైసిస్ అంతకుముందు ఎప్పుడు వచ్చాయి? ఎవ్రీ 5 years 6 years మనకు కామన్. ఇది ఎవ్రీ 5-6 years రియల్ ఎస్టేట్కి ఇదంతా కామన్. ఓకే. ఎందుకంటే ఒక 1 year 2 years ఉంటుంది. ఈసారి ఏమైందంటే మనకు ఎలక్షన్స్ రావడము, సేమ్ టైము వరల్డ్ ఎకానమీ కొద్దిగా క్రైసిస్లో ఉండడము, దాంతోపాటు మనకు ఈ యుద్ధాలు ఇవన్నీ ఎన్ని ఇంపాక్ట్లు పడ్డాయి మనకు ఒకదాని మీద. హైడ్రా ఎఫెక్ట్ ఇవన్నీ. హైడ్రా ఎఫెక్ట్ అంటే కొంచెం లాస్ట్ 6 months కన్ఫ్యూజ్ అయ్యారు. అది వచ్చింది, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. పబ్లిక్ క్లారిటీ వచ్చింది. మెయిన్ గా హైడ్రా అనేది ఇప్పుడు కొత్తగా దానికి ఒక నామ్ క్రియేట్ చేసి పెట్టిన తర్వాత తెలుస్తుంది. కానీ హైడ్రాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఇరిగేషన్ అండ్ రెవెన్యూ దగ్గర ఎప్పటిలో ఉన్నాయి. మనం ఏంటంటే వాటిని ఓవర్లుక్ లో చూస్తున్నట్టు వెళ్ళడము, ఎవరు ఏం చేస్తారు ఆయన ఆక్రమించి కట్టేయడము, దీనివల్ల ఇష్యూ అయింది. కానీ మీకు రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ వాళ్ళు ఎప్పుడో బఫర్ జోన్లు క్రియేట్ చేసి పెట్టారు. ఎప్పుడో బఫర్ జోన్కి ఇంత దూరంలో కట్టుకోవాలని బౌండరీ వాల్స్ ఫోల్స్ బాగా ఉంటాయి. మనకి ఏ చెరువు దగ్గరికి వెళ్ళినా ఇది FTL ఫోల్, ఇది బఫర్ జోన్ అని ఫోల్స్ పెట్టుంటాయి. బట్ ఏంటంటే మనం వాటర్ రావట్లేదు కానీ మనం దాన్ని పూర్తి చేయడము, దాన్ని కలిపేయడము, ఈ ఇష్యూస్ అనేవి. సో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్గా వీటి నాళాలని, కెనాల్స్ని, లేక్స్ని, ఈ బఫర్ ఏరియాని ప్రొటెక్ట్ చేయడం కోసం హైడ్రా వచ్చేసరికి ఏంటంటే ఒకేసారి ప్యానిక్ అయిపోయారు. ఫైనల్ గా మీరు పర్టికులర్ గా కొన్ని లొకేషన్స్ మార్కెటింగ్ చేస్తుంటారు. సో ఆ లొకేషన్స్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంది ఏంటంటే? ఎస్పెషల్లీ బెంగళూరు హైవే మార్కెట్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మీరు ఎప్పుడు బెంగళూరు హైవే మీద ఎక్కువ వర్క్ చేస్తాను? ఎక్కువ బెంగళూరు హైవే వర్క్ చేస్తాను. బెంగళూరు హైవే మీద ఎందుకు వర్క్ చేస్తామంటే బెంగళూరు హైవే ఎప్పుడు స్థిరంగా మార్కెట్ ఉంటుంది. ఎప్పుడు ఇంకోటి ఏంటంటే లాస్ట్ 30 years నుంచి ఇండస్ట్రీ ఉంది అక్కడ. ఏదో రకమైన ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ, ఐరన్ బేస్డ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ బేస్డ్ ఇండస్ట్రీ, బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్, ఫార్మా రీసెర్చ్, ఏరోస్పేస్, డిఫెన్స్ ఇలాంటి సంస్థలు లాస్ట్ 30 years నుంచి అక్కడ ఉన్నాయి. దాంతోపాటు దీనికి యాడ్ అని ఏమైంది, అవుటర్ రింగ్ రోడ్ రావడము, దాంతోపాటు ఎయిర్పోర్ట్ రావడము, ఎగ్జిస్టింగ్ రైల్వే కనెక్టివిటీ ఉండడము, దాంతోపాటు ఈ మధ్యలో రీసెంట్గా లాస్ట్ 3 years బ్యాక్ వచ్చినటువంటి సెజెస్, మనం ముందు మాట్లాడుకున్నటువంటి చంద్రవేలి కానీ, సీతారాంపూర్ కానీ, ఎలికట్ట, మేకుగూడ, ఈ సెజెస్తో పాటు మనకు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి బాలానగర్ తర్వాత రాజాపూరు, పోలేపల్లి, జడ్చర్ల, దివిడిపల్లి వచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రానిక్ SEZగా పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్ SEZలో వచ్చేసరికి ఏమవుతుందంటే ఇందులో లిథియం అయాన్ బేస్డ్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. లైక్ ఫ్యూచర్ అంతా కూడా మనకు ఎలక్ట్రానిక్ వెహికల్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇండియాలో మొట్టమొదటి గిగా ఫ్యాక్టరీ అక్కడ పెట్టడం జరిగింది 10,000 crores ఇన్వెస్ట్మెంట్తో. అమర్ రాజా వాళ్ళు ఫస్ట్ కంపెనీ పెట్టారు అక్కడ. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం BYDలో కానీ టెస్లాలో ఏ రకమైన బ్యాటరీస్ వాడుతున్నామో ఆ రకమైనటువంటి బ్యాటరీస్ ఇక్కడ ఇన్నోవేషన్ క్రియేట్ చేస్తున్నారు, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు. దాంతోపాటు మీకు బాలానగర్లో కొద్దిగా మల్టీపర్పస్ ఇండస్ట్రీ ఉంటుంది, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ. దాంతోపాటు బాలానగర్తో పాటు అప్ టు జడ్చర్ల వరకు ఈ బాలానగర్, రాజాపూర్, పోలేపల్లి, జడ్చర్లలో ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ ఫార్మాతో పాటు అప్కమింగ్ ఫార్మా కంపెనీస్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. లైక్ మీకు పాషమైలారం కానీ, మీకు మేడ్చల్ కానీ, చింతలు, బాలానగర్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు అన్ని కూడా అక్కడ పంపించారు. అక్కడ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని షిఫ్ట్ అయినాయి. ఇక్కడ అంతా కూడా బల్క్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ అవుతుంది. ఇండియాలో బిగ్గెస్ట్ ఫార్మా ప్లేయర్స్ ఎవరైనా అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆల్రెడీ మనకు తిమ్మాపూర్, కొత్తూరులో ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. షాద్నగర్ ఆల్రెడీ మున్సిపాలిటీగా చాలా పెద్ద ఎత్తున పెరగడము, కొత్తగా వచ్చినటువంటి 5 సెజ్లలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం వల్ల సో సౌత్ హైదరాబాద్ అయినటువంటి బెంగళూరు హైవేతో పాటు గచ్చిబౌలి, ఇటు కోకాపేట, ఈ వెస్ట్ హైదరాబాద్ కూడా కనెక్టివిటీ పరంగా దగ్గరగా ఉంటుంది. సో డెవలప్మెంట్ వైజ్ ఇటు ఈ పక్క కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బెంగళూరు హైవే మార్కెట్ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది. అందుకే అంటారు షాద్ నగర్ అంటే రియల్ ఎస్టేట్ షాద్ నగర్. అదే షాద్ నగర్ షాందాన్ అంటారు.
అంటారు. సో మినీ ఇండియా అది. సో చాలా మంది మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మల్టిపుల్ పీపుల్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ, వాళ్ళ గ్రోత్ కూడా అట్లే ఉంది.